కోరి సీరియల్ సెప్టెంబర్ 26 ప్రోమో. అర్జున్కి సీసీ ఫుటేజ్ చూసినప్పుడు శ్రీధరే కావాలని పచ్చళ్ళు పాడు చేశాడని తెలుస్తుంది. తను శ్రీధర్ని ఇంటికి పిలిచి తనని ఫుల్గా కొట్టి నిజం చెప్పిస్తాడు. శ్రీధర్ తనే పచ్చళ్ళు పాడు చేశానని నిజం ఒప్పుకుంటాడు. అర్జున్, నువ్వెందుకు ఇలా చేసావు, నీ వెనకాతలు ఎవరు ఉన్నారు అని శ్రీధర్ని అడిగేసరికి, సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. చంద్రకళ మేడం వాళ్ళ తోటికోడలు శాలిని గారే నా చేత ఇదంతా చేయించారు. నాకు 2 లక్షలు ఇస్తానని ఆశ చూపించి ఈ పచ్చళ్ళు పాడు చేయించమన్నారు అని చెప్తాడు. ఆవిడ ఇలా చేసిందా, ఎందుకు ఇలా చేసింది అని అడిగితే, చంద్రకళ మేడమే కారణం సార్. ఆవిడ మీద పగ సాధించడానికి నన్ను అడ్డు పెట్టుకుని ఇదంతా చేసింది సార్ అని చెప్తాడు. అర్జున్ ఒక్కసారిగా చంద్రకళ శాలిని గురించి అన్న మాటల్ని తలుచుకుంటాడు. శాలిని మారిపోయిందని చంద్రకళ నమ్ముతోంది. అదే అర్జున్కి చెప్తుంది. తను ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని బాధపడతాడు. శ్రీధర్ శాలినికి ఫోన్ చేసి, మేడం సార్ నా చేత నిజం చెప్పించారు అని అంటాడు. అప్పుడు శాలిని, నా పేరు చెప్పలేదు కదా అని అడిగితే, తప్పలేదు మేడం, మీ పేరే చెప్పాల్సి వచ్చింది అని అంటాడు. ఇంకా అప్పుడు శ్రీధర్, అర్జున్ సార్ మీ ఇంటికే వస్తున్నారనుకుంటాను మేడం అని అంటాడు. దాంతో శాలిని కంగారుగా కిందకి వెళ్తుంది. కిందనే జగదీశ్వరి, వాళ్ళ మామయ్య, దాంతోపాటు ఇంకా చంద్రకళ కూడా అప్పుడే ఆఫీస్కి బయలుదేరుతూ కింద కనిపిస్తుంది. అర్జున్ లోపలికి వస్తూ ఉంటాడు. అర్జున్ వచ్చే టైంకి అందరూ కిందే ఉండడంతో ఇప్పుడు ఏదైనా పెద్ద గొడవ జరిగితే ఇంక తన పని అయిపోయిందని శాలిని కంగారు పడుతూ ఉంటుంది. చంద్రకళ రావడంతోనే అర్జున్ కొంచెం పర్సనల్గా మాట్లాడాలండి అని చెప్తుంది. అర్జున్ ఇంటికి డైరెక్ట్గా వచ్చేయడంతో చంద్రకళ ఏమై ఉంటుందో అని కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది.